నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇప్పటిదాకా చెప్పినట్టుగా చాలా మంది కూడా మేధావులు రాష్ట్రం కాదు దేశంలో ఉన్న చాలా మార్పులు రావాలని చెప్పేసి వచ్చినటువంటి ప్రజాస్వామిక ప్రేములు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, పుస్తక ఆవిష్కరణలో చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంది లాయర్ కూడా, అడ్వకేట్ కూడా చాలా మంది రావడం జరిగింది. సో అది రాసినటువంటి సార్ గారు మన ముందున్నారు. మన దేశం ఎటుపోతుంది, మనం ఏం చేయాలి, అసలు పాలకులు మారాలనా జనాలు మారాలనా అనే అంశాన్ని పూర్తిగా ఇందులో వివరించినట్టు ఈ పుస్తకంలో ఉందని చెప్పేసి చాలా మంది చెప్పారు. జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంది ఈ పుస్తక సారాంశం, ఏంది వాస్తవానికి పాలకులు మారాలా జనాలు మారాలా, అందులో ఏమున్నది అసలు? అంటే స్వతంత్రం మనం సంపాదించుకున్నాం, ఎన్నో త్యాగాల తర్వాత, ఎన్నో కష్టాల తర్వాత భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాల వల్ల స్వతంత్రం అనేది వచ్చింది. స్వతంత్రం అయితే వచ్చింది, అప్పటి నుంచి పాలకులు పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలనలో ఏవైతే రాజ్యాంగం ప్రకారం చేయాల్సినటువంటి లక్ష్యాలు ఉన్నాయో అవి ఏమాత్రం చేయడం లేదు, పూర్తిగా దానికి వ్యతిరేకంగా పోతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య ఇవ్వాలా, ఉచిత వైద్యం ఇవ్వాలా, రాజ్యాంగం ప్రకారంగా బ్లాక్ మనీ ఉండకూడదు, కొద్ది మంది దగ్గర సంపద పోగుపడద్దు. ఒక టాటా కూడా అదాని అంబానీల మాదిరిగా లక్షల కోట్లు విరగడం అది రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 37, 38కి విరుద్ధం అన్నట్టు. ఏం చేయాలా, సంపద అంతా కూడా ప్రజల చేతులకు చెందాలా. శ్రమ ఫలితం అనేటువంటిది రైతులకు దొరకాలి, శ్రమ ఫలితం కార్మికులకు దొరకాలి, శ్రమ ఫలితం ఉద్యోగులకు దొరకాలి. అది లేకుండా ఇవాళ ఏమైపోయిందంటే కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేయడానికే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అధికారంలో రాజకీయ పార్టీలందరూ కూడా రకరకాల కారణాల వల్ల వాళ్ళ పార్టీల డబ్బుల కోసము, ఫండ్ కోసము, లేదా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసము స్కీమ్స్ అన్నీ ఎట్లా చేస్తున్నారంటే కంపెనీలకు లాభం చేయడానికి స్కీమ్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకే వాళ్ళ కోసం ఇప్పుడు అడవులు ఇచ్చేస్తున్నారు. వందల కొద్ది ఎకరాల, వేల కొద్ది అడవులు మొత్తం నరికేస్తున్నారు. వాళ్ళ చెట్లని కూడా అక్కడ పరిశ్రమలు పెట్టాలని, భూగర్భంలో ఉండేటటువంటి ఒక మినరల్స్ దోచుకోవాలనే ఉద్దేశం చేత. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాలకులు ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇవాళ పత్తి కొనుగోలు ఇతర దేశాలకు వెళ్ళి పత్తి దిగుమతికి ఒప్పుకున్నారు, దిగుమతి మీద 11% ట్యాక్స్ తీసేసినారు. వచ్చే సంవత్సరం నుంచి 3000 క్వింటాలు కూడా పత్తి దొరకదు. అంటే మనకు రైతులకు ఇక్కడ దొరకదు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ప్రజలు ఆలోచించాలా, ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు. ఇంకొకటి సార్ ప్రధానంగా మన పాలకులు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి మీరు పెట్టడం జరిగింది. సో వాస్తవానికి పాలకులు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు నిలదొక్కోవడం కోసం, రాజకీయంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈ బుక్ను చదివే వాళ్ళు కూడా సమాజంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? నిజంగానే కరప్షన్ కూడా దేశంలో చాలా పెరిగిపోతా ఉన్నది. చూడొచ్చు, అటు మొత్తం అడవిని మొత్తం కూడా లేకుండా చేస్తా ఉన్నారు, మొత్తం మైనింగ్ పేరుతో కూడా. సో ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో ఈ బుక్ పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, మొత్తం కూడా యువతకు చేరే విధంగా చేయొచ్చా, నిజంగానే అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే నిజమైన మార్పును కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో సత్యాన్ని ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి. ఏది సత్యం, ఏది అసత్యం అని సత్యం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనట్టు. ఇప్పుడు ముస్లింల మీద ఒక దుష్ప్రచారం, ముస్లింల జనాభా చాలా విరిగిపోతున్నది, హిందువుల జనాభా తగ్గిపోతున్నది. ఇందులో చాలా లెక్కలు మొత్తం చెప్పి 1960 నుంచి లెక్కలు చెప్పాం. ఎక్కడ ముస్లింల జనాభా పెరిగింది లేదు, హిందువుల జనాభా తగ్గింది లేదు. దాని లోపల ఒక ఫాల్స్ ప్రొపగండా, ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు దుష్ప్రచారం, దాంతో వాళ్ళకు పబ్బం గడుపుకోవడం అనేటటువంటిది. ఎప్పుడో జరిగినటువంటి మా మందిరాల గురించి, ఇంకో దాని గురించి ఇవాళ తిండి లేదు, ఉద్యోగాలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం గురించి మాట్లాడేది లేదు. సోమనాథ మందిరం ఏమైంది, ఇంకోటి ఏమైపోయింది, ఇప్పుడు ఏమైతే దానివల్ల మనకు వచ్చేదేమున్నది, పోయేదేమున్నది దానివల్ల.
నిజమైన హిందూ ధర్మం లోపల కూడా ఇవేమి లేవు. అసలు విగ్రహారాధన అనేది హిందూ ధర్మంలో లేదు, వేదాల్లో లేదు, ఉపనిషత్తులో లేదు. ఓన్లీ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనేటువంటిది ఉన్నది తప్పించి నీలోనే భగవంతుడు ఉన్నాడు, ధ్యానం ద్వారా తెలుసుకోవాలని మొత్తం హిందూ ధర్మం చెప్తున్నది అన్నట్లు. ఈ పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మం లోపల లేవు, ఈ తర్వాత కల్పించినటువంటి ఒక విషయాలు. వాటిని ఉపయోగించుకొని ప్రజల్ని పక్కదారి పట్టించేసి ప్రజల్ని ఏదో ఈ యొక్క మత పిచ్చిలోకి తీసుకొచ్చేసి వీళ్ళ పరిపాలన కొనసాగిస్తున్నారు. జనరల్ గానే ఒక బుక్ అనేది బయటకు వచ్చిన తర్వాత, ఆ బుక్ రాసిన తర్వాత, ఆ బుక్ ఆవిష్కరించిన తర్వాత చాలా మంది ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. పాలకులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందా, అందులో మ్యాటర్ ఎట్లుంటది, జనాలకు అనుకూలంగా ఉంటుందా, నిజంగానే ప్రశ్నించే అవకాశం ఉందా బుక్ చదివే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇందులో సత్యం చెప్పామండి. ఇది చదివిన తర్వాత నీకు తెలిసిపోతుంది ఈ పాలకులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంతటి అవినీతి పరులు, ఏ విధంగా కార్పొరేట్ శక్తులు బలపరుస్తున్నారు అనే విషయం నీకు తెలిసిపోతున్నారు. వాళ్ళు చేసే దుష్ప్రచారాలు కూడా మొత్తం తెలిసిపోతాయి. ఒక నిజమైన ప్రత్యామ్నాయం ఎవరు, నిజమైన ప్రజల కోసం నిలబడే వాళ్ళు ఎవరు, నిజాయితీగా నిలబడే వాళ్ళు, అటువంటి వాళ్ళని మేము ప్రత్యామ్నాయంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేటువంటి వాస్తవాన్ని యువత గుర్తిస్తారు. గుర్తిస్తారనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. అంటే జనరల్ గానే అంటే అట్లా ఆలోచన కూడా మన దేశం ఎటుపోతుందన్న ఆలోచన కూడా ఎట్లా వచ్చేసారు అంటే జనరల్ గా ప్రజలకు చెప్పి ఎటుపోతున్నదంటే చూస్తే మనకు తెలుస్తున్నది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ టీవీలో చెప్పడు, ఆ టీవీలో చెప్పడు, అక్కడ చెప్పడు, ఈ ఛానల్ చెప్పడు, ఈ పేపర్ చెప్పడు కాదు. అందులో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం మీడియాలో 80%, 90% మళ్ళా కార్పొరేట్ శక్తుల చేతి లోపల ఉన్నాయి, అవినీతి పరుల చేతి లోపల ఉన్నాయి అన్నట్లు. వాళ్ళంతా ప్రజల యొక్క మూడ్ను డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఒక రాంగ్ రూట్ లోపల డైవర్ట్ చేస్తున్నారు. మనకు సత్యం చెప్పాలని, గ్రౌండ్ రియాలిటీ చూపించాలని పుస్తకంలో రాష్ట్రం. అంటే ఇంకా రాస్తూనే ఉంటారా, అనేక పుస్తకాలు రాస్తూనే ఉంటారా? వీలైనండి రాద్దాం.